హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా నేచురల్ వ్లాగ్స్. నేను మీ ఉష. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి వీడియో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. వీడియో ఏంటి అంటే ఇంట్లోనే ఈజీగా వాటర్ క్యాండిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఈ క్యాండిల్స్ని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి దీపావళి అయితే రాబోతుంది కదండి. ఈ దీపావళి రోజున చక్కగా ఇలా వాటర్ క్యాండిల్స్ కానీ మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. అలాగే మన దీపావళిని చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్న హ్యాపీనెస్ కూడా ఉంటుంది. మరి ఇలాంటి కలర్ఫుల్ క్యాండిల్స్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో అయితే చూసేద్దామండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ దీపాల కోసం నేను ఒక గ్లాస్ కంటైనర్ని అయితే తీసుకున్నానండి. మీ దగ్గర ఇంట్లో ఉన్న ఇలాంటి గాజు సీసాలైనా పర్వాలేదు, లేదంటే చిన్న చిన్న కంటైనర్స్ ఉంటాయి కదండి, గ్లాస్వి, అలాంటివి ఏదైనా పర్వాలేదు. ఈ కంటైనర్లోకి మనం వాటర్ని అయితే తీసుకోవాలి. వాటర్ని కంప్లీట్గా మనకి జార్ నిండా కూడా ఫిల్ అయ్యేలాగా ఫిల్ చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ పోస్టర్ కలర్స్ ఉంటాయి కదండి, మనం శారీస్కి పెయింట్ చేసుకునేవి, లేదంటే నార్మల్ వాటర్ కలర్స్ కూడా ఉంటాయి, పిల్లలు డ్రాయింగ్కి వాడుతూ ఉంటారు. అలాంటి కలర్స్ అయినా పర్వాలేదు. మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ని మనం వాడుకోవచ్చు. ఇక్కడ నేను వాటర్లో కొద్దిగా కలర్ని అయితే మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఈ కలర్ అయినా కాదండి, మీకు నచ్చిన కలర్స్ ఏవైనా సరే తీసుకోవచ్చు. ఇలా కొద్ది కలర్ని వేసి పూర్తిగా కలుపుకున్న తర్వాత దీనిలోకి నేను గ్లిట్టర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర గ్లిట్టర్ ఉంటే గ్లిట్టర్స్ వేసుకోవచ్చు, ఏ కలర్ అయినా పర్వాలేదు. ఒకవేళ మీ దగ్గర గ్లిట్టర్స్ కానీ లేవనుకోండి, మీ దగ్గర ఉన్న మెరుపులు కానీ, లేదంటే మనం శారీస్కి కుందన్స్ కానీ, లేదంటే చిన్న చిన్న బీడ్స్ కానీ, స్టోన్స్ కానీ వేస్తూ ఉంటాం కదా, వాటినైనా పర్లేదండి. డెకరేషన్కి మనం ఏదైనా సరే యూస్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత నేను ఇక్కడ ఆయిల్ అయితే తీసుకున్నానండి. మనం దేవుడి దగ్గర దీపం పెడుతూ ఉంటాం కదా, ఆ దీపం పెట్టే ఆయిల్ అనమాట. కొబ్బరి నూనె కానీ, లేదంటే ఏ ఆయిల్ అయినా సరే పర్వాలేదండి. ఆయిల్ని అయితే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇలాగ డిస్పోజబుల్ గ్లాసెస్ ఉంటాయి కదండి, వేస్ట్ గ్లాసెస్, వాటిని అయితే ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోండి. రౌండ్ షేప్లో సర్కిల్ అయితే రావాలన్నమాట. చూసారు కదా, ఈ సైజులో సర్కిల్ అయితే వస్తే సరిపోతుందండి. ఇలా సర్కిల్ వచ్చిన తర్వాత మనం సెంటర్లో దీన్నైతే చిన్న హోల్ లాగా పెట్టుకోవాలి. కత్తిరితో నేను ఇక్కడ చూపించిన విధంగా చిన్న హోల్ అయితే పెట్టుకోండి. అండ్ తర్వాత మనం దీపాలకి వాడే కాటన్ ఒత్తులు ఉంటాయి కదండి, ఈ ఒత్తిని మనం ఈ సెంటర్లోంచి నేను ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఎటువైపు అయితే ఒత్తు వెలిగిస్తామో అటువైపు కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలండి. మనం ఒత్తు వెలగడానికి ఆయిల్ అనేది కొద్దిగా అప్లై చేయాలి. ఆయిల్ని అప్లై చేసిన తర్వాత ఈ ఒత్తుని వాటర్ కంటైనర్లో వేసేయండి. అండ్ తర్వాత ఇక్కడ మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు నచ్చిన కలర్స్ ఎన్నైనా సరే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీపాలను అయితే వెలిగిద్దామండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా మనం వాటర్ క్యాండిల్స్ని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. చాలా చక్కగా, చాలా కలర్ఫుల్గా ఉంటాయండి. ఇవి మనం దీపావళి రోజున కానీ మనం డెకరేట్ చేసుకున్నామంటే. అయితే ఇవి లైట్ ఆఫ్ చేసినప్పుడు మరీ కలర్ఫుల్గా ఉంటాయండి. వీడియో ఎండింగ్లో నేను ఆ క్లిప్ అయితే యాడ్ చేస్తాను. మీకు ఈ దీపాలు అయితే బాగా నచ్చాయని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపటి వీడియోలో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు సెలవు.